పర్సనల్గా చాలా మంచి ఫ్రెండ్. నాకు ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. అండ్ ఆయన పాలిటిక్స్లో రాకుండా గత 5 ఏళ్ళ ముందు నాకు వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవాళ్ళం. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తారు అనమాట. అక్కడే తెలిసింది నాకు ఎంత కష్టపడుతున్నారు. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నాకు లోపల నుంచి అనిపించి నేను ఇవాళ వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు ట్వీట్ పెట్టాను. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది. నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం ఏంటి, ఎక్కడ నుంచున్నారో అక్కడ నుంచి మనం ఒక ట్వీట్ పెట్టడం కాదు, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నాకు అప్పుడే అనిపించింది, అప్పుడు రాలేకపోయాను. సో ఈసారి ఎలాగైనా ఆయన మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను. ఈసారి వచ్చాను. కేవలం ఇది నేను ఆయన పర్సనల్గా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. ఆ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 2 ఏళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది. 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతా నంద్యాల ఉంటున్నాను. మొత్తం నంద్యాలంతా మా రూమ్లో తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడు అదే మూడ్లో ఉన్నారు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తానని చెప్తాను. కొంచెం ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.